అందరికీ గుడ్ మార్నింగ్. మనము ఈరోజు షేకు ఎవరెవరు ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఎప్పుడైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషను మనము ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు సగమే ఓపెన్ చేయాలి. మనం ఎందుకంటే మనము ఫుల్గా తీసుకుంటాం, లేకుంటే హాఫ్గా తీసుకుంటాం. అలా కాకుండా మనం న్యూట్రిషన్ ఇలా సగం ఓపెన్ చేసినప్పుడు తల కొట్టి అంటారు కదా, అలా అన్నమాట. ఎప్పుడనేది మనము అలా ఓపెన్ చేసుకోవాలి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇప్పుడు 10 కేజీలు తగ్గాలనుకుంటే ఒక విధంగా డైట్ ఉంటుంది, 20 కేజీలు తగ్గాలంటే వాళ్ళకు వేరే విధంగా డైట్ ఉంటుంది, 100 కేజీలు తగ్గాలంటే వాళ్ళకు వేరే విధంగా డైట్ ఉంటుంది. అందరికీ షేక్ అనేది ఒకే విధంగా ఉండదు. ఫార్ములా 1 కూడా ఒకే విధంగా ఉండదు, ప్రోటీన్ ఒకే విధంగా ఉండదు. షేక్ మేట్ అయితే సేమ్, కొద్దిగా అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. కానీ ఫార్ములా 1 కానీ మనకు ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ 70 కేజీలు ఉన్న వాళ్ళకు ఒక విధంగా, 100 అబోవ్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా సరే మీరు న్యూట్రిషన్ వాడేటప్పుడు మీరు సీనియర్ కోచ్ దగ్గర మాత్రమే తీసుకోండి. అదర్ సైడ్ నుంచి తీసుకొని ఏదో తెలిసి తెలియని వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని హెర్బల్ లైఫ్ వెయిట్ తగ్గట్లేదు ఇలా అనేది మనము చెయ్యకూడదనమాట. ఎందుకంటే ఈ వెయిట్ లాస్లో నేను కోచ్ దగ్గర తీసుకున్నాను. నేను 31 కిలో బరువు తగ్గానండి. నేను చాలా డైట్లు ట్రై చేశాను, వాటి పేర్లు చెప్పకూడదు, యూట్యూబ్లో చూసినవన్నీ చేశాను, కానీ నేను తగ్గలేదు. కానీ ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడిన తర్వాత నేను 6 నెలల్లో 30 కిలోలు తగ్గాను. ఎందుకంటే నేను సీనియర్ కోచ్ దగ్గర తీసుకున్నాను. అందువల్లనే నా వెయిట్ అనేది 6 నెలల్లో నేను 30 కేజీలు తగ్గానమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే మన హైటు, వెయిట్, మన బిఎంఆర్ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎవరు ఏం తీసుకోవాలి, లంచ్లో ఏం తీసుకోవాలి, డిన్నర్ ఏ టైంలో చేయాలి, వాటర్ ఎంత తీసుకోవాలి, ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ స్నాక్స్ తినాలి, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? మన కోచ్కి మాత్రమే తెలుస్తాయి. ఎవరికైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, ఐడి కావాలి, నేనే కోచ్గా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ కండి. మీరు మాత్రం అదర్ సైడ్ నుంచి ప్రోడక్ట్ తీసుకోవద్దు, ఇది నా సలహా. ఎందుకంటే ఇప్పుడు మన శరీరం అనేది మనకు ఒక ఆస్తి లాంటిది. ఆ ఆస్తిని మనము ఇప్పుడు ఆస్తి పోతే ఆస్తి సంపాదించుకున్నాం,